నమస్తే, వెల్కమ్ టు విజన్. నేను మీ స్వాతి. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏపీని అధమస్థానానికి దిగజార్చిన వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూ సైకోయిజాన్ని ప్రదర్శిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 15 నెలల్లో 12 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని ఆయన తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పరంగా అగ్రస్థానంలో నిలపడాన్ని జీర్ణించుకోలేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వైఎస్ఆర్సీపీ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఇక పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దంటూ మురళీకృష్ణ అనే వ్యక్తి ద్వారా సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్స్ పంపారని గుర్తు చేశారు. విశాఖలో సిటిఎస్ సంస్థకు ఎకరా 99 పైసలకే ఇచ్చారని వైఎస్ఆర్సీపీ బినామీలతో హైకోర్టులో కేసు వేయించి న్యాయస్థానంలో మొట్టికాయలు తిన్నారని ఎద్దేవా చేశారు. టీసీఎస్ భవనాలు పూర్తయ్యాయని త్వరలోనే ప్రారంభం కానున్నాయని స్పష్టం చేశారు. చంద్రబాబు లోకేష్ కృషి వల్ల విశాఖకు వచ్చిన ఆసియాలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్కు ఇప్పుడు మోకాలొడ్డే ప్రయత్నాలు మొదలుపెట్టారని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా కీలక పదవిలో ఉన్న ఐఏఎస్ ఒకరు ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి పరిసర ప్రాంతాలలో 300 ఎకరాలకు పైగా డీ పట్టా భూములకు అడ్వాన్సులు ఇచ్చి భారీ కుంభకోణానికి తెరతీశారని అన్నారు. రైతుల నుంచి 200 ఎకరాల భూసేకరణ పూర్తి కావచ్చన్న సమయంలో సదరు ఐఏఎస్కు బినామీగా ఉన్న వ్యక్తి రైతులకు తెలియకుండా వారి పేర్లతో కోర్టులో కేసు వేయించారని అన్నారు. ఇందులో మరణించిన రైతు పేరు కూడా చేర్చడంతో వారి కుట్ర బహిర్గతమైందని అన్నారు. ప్రభుత్వ మార్కెట్ ధర ఎకరానికి 17 లక్షలు ఉన్నప్పటికీ రైతుల అభ్యర్థన దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి ఆ ధరను 20 లక్షలకు పెంచారని వెల్లడించారు. ఈ మొత్తానికి 2.5 రెట్లు అంటే ఎకరానికి 50 లక్షలు పరిహారంగా అందిస్తున్నామని అన్నారు. రైతులకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్లో షాపులు, ఇళ్ల నిర్మాణానికి 3 సెంట్ల స్థలం ఇవ్వడానికి కూడా సీఎం అంగీకరించారని పేర్కొన్నారు. 55,000 కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన గూగుల్ డేటా సెంటర్తో విశాఖపట్నం ఐటీ ముఖ చిత్రమే మారిపోతుందని అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ మాదిరిగా తుర్లవాడ పరిసరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవంతరాలు సృష్టించినా ప్రజల ఆశీర్వాదంతో గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కావడం ఖాయమన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్, అదానీ డేటా సెంటర్, సత్వా, సీఫీ, యాక్సెంచర్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే విశాఖలో కార్యకలాపాల కోసం రంగం సిద్ధం చేసుకున్నాయని అన్నారు. ఐటీ సంస్థలకు విశాఖ గమ్యస్థానం కాబోతోందని వెల్లడించారు. పరిపాలనా రాజధాని పేరుతో 5 ఏళ్లు కబుర్లతో కాలక్షేపం చేసిన జగన్ రెడ్డి రిషికొండపై ఏడాదికి 7 కోట్ల ఆదాయాన్ని తెచ్చే రిసార్ట్లను కూలగొట్టి 450 కోట్లు ప్రజాధనంతో ప్యాలెస్ కట్టడం తప్ప విశాఖకు ఏ ప్రాజెక్టును తేలేదని ఆయన ధ్వజమెత్తారు. ఇక విశాఖ అభివృద్ధికి అడుగడుగునా అడ్డు తగులుతున్న జగన్కు విశాఖలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ కాగా అరాచకాలకు, కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మరోసారి నిరూపితమైందని గంటా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.